తిరుపతిలో సర్ప్రక్రియ సజావుగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా ఎన్నికల కమిషన్ నిజమైన ఓటర్లను గుర్తించారన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న దొంగ ఓట్లు అన్ని సర్ప్రక్రియతో తొలగించడం జరిగిందని సుగుణమ్మ వివరాలు వెల్లడించారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు బట్టే వెంకట కీర్తి, బుల్లెట్ రమణ, దంపూరు భాస్కర్ యాదవ్, మన్యం శ్రీనివాసులు, రజనీకాంత్ నాయుడు, వేషాలమ్మ గుడి చైర్మన్ కమాటం జగదీష్ పాల్గొన్నారు. ఈ ఓటర్ లిస్ట్ వల్ల ఎందుకు ఆ రోజున మనం చూసాం, ఏదైతే ఉప ఎన్నిక, పార్లమెంట్ ఉప ఎన్నిక 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి మళ్ళా ఒక ఎలక్షన్ రావడం, పార్లమెంట్ ఉప ఎన్నిక రావడం, 2021 మార్చి జూన్లో రావడం జరిగింది. అప్పుడు చూసాం మనం ఈ వైకాపా ప్రభుత్వం చేసినటువంటి ప్రజాస్వామ్య కూని. ఆమె ఎలక్షన్ జరుగుతుంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారండి ఓటర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరుపతి జిల్లాలో, చిత్తూరులో కాదు, మచిలీపట్నం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. మచిలీపట్నం నుంచి కూడా బస్సుల్లో మనుషులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మేము పట్టుకోవడం, పిఎల్ఆర్ గ్రాండ్లో మరి బస్సులుగా వ్యాన్లుగా జనాలు తోలి వాళ్ళని ఓటుకు పంపిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా, తిరుపతి నగర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వీటన్నింటినీ కూడా వీక్షించడం, చూడడం, మగవాళ్ళు బురకాలు వేసుకొని మరి బస్సుల్లో దొంగ ఓట్ల కోసం రావడం, ఇవన్నీ కూడా సృష్టించినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. ఆ ఘనత మన తిరుపతి శాసనసభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి గారు, వారికే దక్కుతుంది. నేను పదే చెప్పేదాన్ని అప్పట్లో, తిరుపతి ఒక దొంగ ఓట్ల కేంద్రంగా, దొంగ ఓట్ల తయారీ కేంద్రంగా మార్చబడింది. ఈ ఘనత, ఈ అప్రతిష్ట తీసుకొచ్చింది తిరుపతికి ఎవరంటే మరి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. నేను ఇప్పటి మాటగా చెప్పడం లేదు, మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఎవరైతే అధికారులు వాళ్ళు భయప్రాంతులకు గురిచేసి ఆ అధికారుల యొక్క ల్యాప్టాప్లు అన్ని వేద స్వాధీనం చేసుకొని లాగిన్ తీసుకొని దాంట్లో దొంగ ఓట్లు ఎక్కించినటువంటి ప్రక్రియ నిరూపణ అయిందా కాలేదా? ఆ అధికారులు ఈ రోజున పనిష్మెంట్ గురయ్యారా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను, తిరుపతి నగర ప్రజలకు తెలియజేస్తున్నాను. అటువంటిది మరి వారి రోజున మా ప్రభుత్వంలో అలాంటివేమీ జరగలేదు అని చెప్పడానికి కూడా వాళ్లకు ముందుకు రాలేదు. ఎందుకంటే అధికారులే ఆ రోజుల్లో సస్పెండ్ చేయబడ్డారు. దాదాపు 5-6 మంది ఎపిక్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది. ఓటర్ కార్డే ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసి మరి బిఎల్ఓస్కి మళ్ళా రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ ఇవ్వడంలో మరి అక్కడ మనుషులు ఉంటే రిటర్న్ చేస్తాం, మనుషులే లేకపోతే మనమంతా చూసాం ఓటర్ లిస్ట్లో 0 డోర్ నెంబర్లో కొన్ని 10 ఓట్లు, అదేవిధంగా ఒకే ఇంటిలో కొన్ని 100 ఓట్లు, డోర్ నెంబరే లేనటువంటి ఒక ఇంటిలో 100 ఓట్లు. ఈ విధంగా వాళ్ళు దొంగ ఓట్లను చేర్చి దొంగ ఓట్ల ప్రక్రియను, దొంగ ఓట్ల తయారీ కేంద్రంగా తిరుపతి నగరాన్ని వాళ్ళు తీర్చిదిద్దారు అని ఆ రోజుల్లోనే మేము చెప్తూ వచ్చాం. అయినా కూడా మరి ఈ రోజు మరి అది నిర్ధారణకు రావడం, ఎలక్షన్ కమిషనే మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 92,711 ఓట్లు అంటే 31.4% ఓట్లు ఈ రోజున ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజ్ కాలేదు, కలెక్షన్ అవ్వలేదు అంటే అవన్నీ కూడా మరి వారు చేసినటువంటి దొంగ ఓట్ల ప్రక్రియకు నిదర్శనం కాదా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కలెక్ట్ అయింది దాదాపు 2,01,949 ఓట్లు మాత్రమే. అది 68.39%. అంటే మన
తిరుపతి నగర నిజ ఓటర్స్, నిజమైన ప్రజలు జీవించేటువంటి వాళ్ళు ఎంత అంటే 2 లక్షల మంది తిరుపతి నగరంలో జనాభా ఓటర్స్. మిగిలినటువంటి 92,000 కూడా దాదాపు యాబ్సెంటీస్ 21,250 మంది ఉన్నారు. అదేవిధంగా డెత్ అయితే 6,000 మంది ఉన్నారు. అదేవిధంగా పర్మనెంట్లీ షిఫ్టెడ్, వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వేరే జిల్లాకో వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 60,000 మంది ఉన్నారు. అదేవిధంగా మరి డూప్లికేట్ డబుల్ ఎంట్రీ, ఒక వార్డులోనే 2 బూతుల్లో ఉన్నటువంటి ప్రక్రియ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్ లో. అదేవిధంగా 2 వార్డుల్లో ఉన్నటువంటి ఒకే వ్యక్తి చూసాం. ఈ విధంగా డబుల్ ఎంట్రీస్ దాదాపు 6,000 ఓట్లు కూడా మనము ఏఎస్టీ లిస్ట్ లో గత 2024 ఎలక్షన్స్ లో కూడా మనం పెట్టడం జరిగింది. 2024 ఎలక్షన్స్ లో కూడా దాదాపు 58,000 ఓట్లని ఏఎస్టీ లిస్ట్ లో పెట్టి, అంటే ఓటర్స్ లిస్ట్ నుంచి దానికి ఏదైనా వాళ్ళు ప్రూఫ్ తీసుకొస్తే దాన్ని ఓటింగ్ వేయించే విధంగా కూడా ఏఎస్టీ లిస్ట్ తయారు చేయడం జరిగింది. అంటే 60,000 మంది లేదంటే లెక్క అప్పటికే. మరి ఈ రోజున ఈ సర్ప్రైజ్లో ఇంకా రోడ్డు ప్రక్షాళన జరిగింది కాబట్టి అది 92,000కు తేలింది అని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ నిక్కచ్చిగా, నిజాయితీగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి